హే వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో మనం కొన్ని మైన్క్రాఫ్ట్ మిత్స్ అయితే టెస్ట్ చేయబోతున్నాం. బట్ దే ఆర్ యాక్చువల్లీ రియల్ అన్నమాట. సో ఈ రోజు వీడియోలో మీకు ఏ మిత్ అయితే అమేజింగ్ అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటుగా మీకు తెలిసిన మిత్స్ కూడా కామెంట్ చేయండి. సో దట్ ఏంటంటే నేను తెలుసుకుంటాను ఇంకా ఇలాంటి మిత్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఇంట్రో వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికి అయితే ఒక కొత్త వరల్డ్ లోకి అయితే వచ్చేసాం. ఈ రోజు మనం మిత్స్ అన్ని కూడా ఇందులోనైతే టెస్ట్ చేయబోతున్నాం. సో మన ఫస్ట్ మిత్ వచ్చేసి మనకి స్వాంప్ హట్ ఉంటది కదా. సో ఆ స్వాంప్ హట్ లో ఓన్లీ బ్లాక్ క్యాట్స్ స్పాన్ అవుతాయి అంట. ఇది ఎంతవరకు నిజం అంటారు? పదండి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, సో స్వాంప్ హట్ టెలిపోర్ట్. చలో, సో స్వాంప్ హట్ దగ్గరికి వెళ్ళిపోదాం. యా, సో ఫైనల్ గా మనమైతే స్వాంప్ హట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. చూద్దాం మరి ఇది ఎంతవరకు రియల్ అనేది. సో క్యాట్స్ తీసుకుందాం. సో క్యాట్స్ పానిక్. ఓకే, సో అంటే యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ ఒక బ్లాక్ క్యాట్ అవుతుంది. కాకపోతే వేరే క్యాట్స్ ఓకే ఒక 2 బ్లాక్స్ దూరం వరకు మాత్రం టోటల్ బ్లాక్ క్యాట్స్. అబ్బాయి చూడండి, ఇక్కడ మాత్రం టోటల్ వైట్ క్యాట్స్ వస్తు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అరే దిస్ ఇస్ రియల్ గాయస్. నిజంగా భలే ఉంది గాయస్ ఇది. ఒకవేళ వీడిని చంపేసినా కూడా అంతే స్పాన్ అవుతారా? ఒక్క నిమిషం ఆగండి, వీడిని చంపేద్దాం. ఓకే, వీడిని చంపేసిన. ఇప్పుడు చూద్దాం. ఓకే, నో. సో వాడితో సంబంధం లేదు మనకైతే. క్యాట్స్ అయితే ఓన్లీ బ్లాక్ క్యాట్స్ మాత్రమే మన విచ్ హట్ స్వాంప్ హట్ ఉంది కదా అక్కడైతే స్పాన్ అవుతున్నాయి. భలే క్రేజీగా ఉంది. అదే పక్కన స్పాన్ చేస్తే మాత్రం ఇది ఇక్కడ మాత్రం ఇది. సో గైస్, నేనైతే ఇంట్రోలో ఆల్రెడీ చెప్పాను, మీకు తెలిసిన మిత్స్ లాంటివి ఏమన్నా క్రేజీ మిత్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటుగా నేనైతే ఒక 3K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియోకి. సో ఒక 3K లైక్స్ కంప్లీట్ చేయండి. ఒకవేళ కుదిరితే మనము పార్ట్ 2 కూడా చేద్దాం అనమాట. ఓకేనా? సో గాయస్, మన సెకండ్ మిత్ వచ్చేసి మనం టోటమ్ ఆఫ్ అండయింగ్ మీద జంప్ చేస్తే, ఐ మీన్ అంటే హ్యాండ్ లో లేకుండా జస్ట్ దాన్ని డ్రాప్ చేసి దాని మీద మనం జంప్ చేస్తే టోటమ్ ఆఫ్ అండయింగ్ యాక్టివేట్ అయ్యి మనకైతే ఏం అవ్వదంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నాకైతే కొంచెం డౌట్ ఉంది మరి దీని మీద, ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలే. సో మనకి ఫాల్ డ్యామేజ్ పడేంత హైట్ కి అయితే వెళ్దాం అనమాట. ఐ థింక్ యా. సో ఈ హైట్ ఎనఫ్ కదా. ఓకే, ఇక్కడి నుంచి పడితే బరాబర్ చచ్చిపోతాం మనము. సో ఒక్కసారి చెక్ చేద్దాం ఆగండి. T/set బ్లాక్ స్టోన్. ఓకే, సో ఒక స్టోన్ అయితే పెట్టి ఇక్కడ నుంచి ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఒక బెడ్ పెట్టుకొని ఈ హైట్ లో నుంచి మనం చచ్చిపోదాం లేదా అనేది చిన్న టెస్ట్ చేద్దాం. సో రీస్పాన్ పాయింట్, సర్వైవల్, లెట్స్ గో. యా, సో 100% చచ్చిపోతాం ఇట్లా అవుతాయి. ఓకే, కాకపోతే టోటమ్ ఆఫ్ అండయింగ్ తీసుకుందాం ఇప్పుడు మనము. సో సర్వైవల్ ఎగ్జాక్ట్లీ అది కింద డ్రాప్ అవుద్దా లేదా మరి? ఓకే, యా, సో ఎగ్జాక్ట్ గా డ్రాప్ అయ్యింది అనుకుంటున్నా. సో చూద్దాం మరి ఇప్పుడు. సో ఇది ఎంతవరకు వర్క్ అయింది అనేది మేబీ నాకు చిన్న డౌట్ వచ్చింది. సో కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ నేను కిందకి వెళ్తున్నా అనమాట. సో ఈ టోటమ్ ఆఫ్ అండయింగ్ అయితే పక్కన పడింది గైస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎగ్జాక్ట్లీ యా, సో ఈసారి పర్ఫెక్ట్ గా కింద డ్రాప్ అయింది అనమాట. సో క్రియేటివ్ లో డ్రాప్ చేసిన. చలో, సో ఇప్పుడు వెళ్ళి నేనైతే దాని మీద దూకుతున్నా, ఎందుకంటే నా హ్యాండ్ లో టోటమ్ ఆఫ్ అండయింగ్ అయితే లేదు. ఇప్పుడు చూద్దాం ఈ మిత్ ఎంతవరకు రియల్ అనేది. ఓ వద్దా, అంటే హ్యాండ్ లో పట్టుకోకుండా దాన్ని డైరెక్ట్ డ్రాప్ చేసి కూడా నైస్. సో ఈ మిత్ అయితే రియలే. యా, మనము టోటమ్ ఆఫ్ అండయింగ్ డ్రాప్ చేసి మనం దాని మీద జంప్ చేస్తే సో టోటమ్ ఆఫ్ అండయింగ్ అయితే యాక్టివేట్ అవుద్ది. క్రేజీ. మన థర్డ్ మిత్ వచ్చేసి మైన్క్రాఫ్ట్ లో మనము కమాండ్ యూజ్ చేసి ఏ స్ట్రక్చర్ నైనా స్పాన్ చేయొచ్చంట. ఇది ఎంతవరకు నిజము? సో ఇక్కడ ఒక రూయిన్డ్ పోర్టల్ ఉంది. సో నేను ఇంకొక రూయిన్డ్ పోర్టల్ అయితే స్పాన్ చేద్దామా? T/place structure ruined portal. ఎక్కడ వచ్చింది? జనరేటెడ్ రూయిన్డ్ పోర్టల్ ఎట్ -384. ఇక్కడే కదా, మరి కనబడట్లేదేంటి? ఇదేంది ఇది? కింద ఒక రూయిన్డ్ పోర్టల్. గాయస్, నాకు ఎందుకో స్టిల్ ఇంకా దీని మీద డౌట్ ఉంది.
బట్ ఈసారి ఏం చేద్దామంటే మనము సో ప్లేస్ స్ట్రక్చర్ విలేజ్ ఉందా ఏమన్నా విలేజ్ ప్లేన్స్ ఎప్పుడు రా ఇంక్లూడింగ్ విలేజర్స్ గోలెం లూట్ కూడా ఉంటుందా ఇంక్లూడింగ్ లూట్ వాట్ ఓకే ఒకసారి షిప్ బ్రేక్ ట్రై చేద్దాం సో షిప్ బ్రేక్ ఎప్పుడు రా ఇదైతే నిజంగా క్రేజీ ఉంది సో మనం కమాండ్ యూజ్ చేసి ఏ స్ట్రక్చర్ నైనా స్పాన్ చేయొచ్చు ఇదైతే నిజంగా నెక్స్ట్ లెవెల్ మరి నెదర్ ఫోర్ట్రెస్ మేబీ ఇక్కడ వచ్చిద్దో రాదో నెదర్ ఫోర్ట్రెస్ వచ్చిద్దా ఇందులో షిప్ బ్రేక్ ఇంకో రకం ఉంది షిప్ బ్రేక్ బీచ్ డా వావ్ సో ఒకవేళ ఓషన్ మాన్యుమెంట్ ఓకే ఫెయిల్ టు ప్లేస్ స్ట్రక్చరా ఇక్కడ ట్రై చేద్దాం అంటే నాకు తెలుసు అది ఏ ప్లేస్లో అవ్వద్దు ఆ ప్లేస్లోనే అవుతుంది అనుకుంటా సో ఇక్కడ నో సో దానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అయితే కావాలని నాకు అర్థమైంది సో ఇక్కడ ప్లేన్స్ విలేజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకో విలేజ్ ఏమన్నా ట్రై చేద్దాం సో విలేజ్ సవానా ప్లేన్స్లో సవానా విలేజ్ తీసుకొచ్చిన గైస్ నేను నాకు ఇది బాగా నచ్చింది అబ్బా లిటరలీ చెప్పాలంటే డెజర్ట్ పిరమిడా ఇక్కడ రాదనుకుంటా అమ్మో సరిపోయింది ఒరే ఎప్పుడు రా డెజర్ట్ లోనే వచ్చిద్దేమో అని అనుకుంటే ఓకే సో గైస్ ఇదైతే కన్ఫర్మ్డ్ అనమాట మనం కమాండ్ యూజ్ చేసి మైన్క్రాఫ్ట్ లో ఏ స్ట్రక్చర్ నైనా సరే జనరేట్ చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్ లో సో గైస్ మన ఫోర్త్ మిత్ వచ్చేసి క్యాట్స్ కి ఫాల్ డ్యామేజ్ అయితే ఉండదంట మరి సో ఇది ఎంతవరకు నిజమంటారు ఒక్కసారి పైకి వెళ్దాం ఇంకొంచెం పైకి వెళ్ళి ఇంత హైట్ నుంచి అయితే నాకు తెలిసి ఏ క్యాట్ అయితే సర్వైవ్ అవ్వదు ఎందుకంటే దానికి మ్యాక్సిమం హెల్త్ అయితే ఉండదు సరే ఇక లేకపోతే ఏం చేద్దామంటే ఫుల్ టాప్కి వెళ్ళిపోతున్నా సో ఫుల్ టాప్ మ్యాక్సిమం బ్లాక్స్కి అయితే రీచ్ అయిపోదాం మనము ఓకే సో గాయ్స్ ఆల్మోస్ట్ నేను 313 వై లెవెల్ సో ఇక్కడ ఉందా అనమాట ఇప్పుడు ఇక్కడ నేను క్యాట్ని అయితే స్పాన్ చేస్తున్నా ఓకే చలో సో క్యాట్ ఓకే సో క్యాట్ అయితే కింద పడింది సో దాంతో పాటు కిందకి పోదాం అయ్యో బాబాయ్ ఓకే 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 యా ఎస్ గైస్ సో ఇదైతే కన్ఫర్మ్డ్ అనమాట మనకి క్యాట్స్ కి అయితే ఫాల్ డ్యామేజ్ అయితే ఉండదు 0 ఎంత హైట్ నుంచి పడ్డా కూడా మన క్యాట్స్ అయితే సర్వైవ్ అవుతాయి ఓకే నైస్ గాయస్ మన 5th మిత్ వచ్చేసి అండర్ వాటర్ స్లీప్ అనమాట సో ఇది చాలా మందికి తెలుసు నాకైతే ఎప్పుడో తెలిసింది కాకపోతే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ టెస్ట్ చేస్తున్నా దీన్ని సో టైం ఓకే సో టైం అయితే నేను నైట్కి అయితే సెట్ చేసేసిన అండ్ వాటర్లో అయితే బెడ్ వేద్దాం అండ్ దాంతో పాటుగా మనకి నాట్ ఓన్లీ స్లీప్ గైస్ ఆక్సిజన్ కూడా పెరిగిద్దంట చూద్దాం మరి సో నా ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది సో 0 ఓకే ఇప్పుడు నాకు డ్యామేజ్ పడిద్ది యా సో డ్యామేజ్ పడుతుంది ఇప్పుడు నేను స్లీప్ వేస్తా యా సో నా బబుల్స్ పెరుగుతున్నాయి చూసారా మీరు ఎస్ సో ఇదైతే కన్ఫర్మ్డ్ మనం వాటర్లో అయితే స్లీప్ వేయొచ్చు అండ్ దాంతో పాటుగా మనకి ఆక్సిజన్ కూడా రీస్టోర్ అయితే అవుద్ది అనమాట ఓకే ఇదేంటి మార్నింగ్ అవ్వలే ఓకే నేను గేమ్ రూల్ని అయితే సెట్ చేశాను సో అందుకోసమే మార్నింగ్ అయితే అవ్వలేదు ఓకే కావాలంటే మళ్ళీ చూపిస్తాను డూ డే లైట్ సైకిల్ డూ డే లైట్ సైకిల్ ట్రూ యా సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మార్నింగ్ అవుద్ది సో డే లైట్ సైకిల్ అయితే నేను ఆపేసాను అనమాట అందుకోసమే అవ్వలేదు యా సో చూసారు కదా మార్నింగ్ అయితే అయిపోయింది సో ఇదైతే కన్ఫర్మ్డ్ మనకి సో గాయస్ మన 6th మిత్ వచ్చేసి కాల్డ్రన్ లో లావా పోసి దాని కింద నుంచి మనం ఆరో షూట్ చేస్తే మనకి ఫైర్ అయితే అంటుకుండిద్దంట ఆరోకి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం సో నాకైతే తెలీదు నాకైతే మరి డౌట్ గానే ఉంది చూద్దాం దీనికోసం మనమైతే ఒక గ్లాస్ తీసుకుందాం అండ్ కాల్డ్రన్ అండ్ లావా ఓకే సో ఇది సరిపోయిద్ది ఓకే సో నేను గ్లాస్తో ఒక బాక్స్ అయితే బిల్డ్ చేస్తున్నా ఓకే పైన అయితే క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు ఇక్కడ మనము కాల్డ్రన్ పెట్టి ఇందులో లావా పోద్దాం సో చూసారు కదా లావా అయితే ఉంది ఇప్పుడు ఇందులో మనమైతే జాంబీని తీసుకుందాం సో జాంబీ ఓకే సో వీడికి ఓకే మార్నింగ్ టైం కదా హస్క్ని తీసుకుందాం సో హస్క్ లేకపోతే పైన బ్లాక్ ఓకే వీడు చనిపోయిండు హస్క్ని స్పాన్ చేద్దాం ఓకే సో హస్క్ అయితే వచ్చేసిండు ఇప్పుడు మనము ఏం చేద్దామంటే దీని కింద
ఓకే, సో దీని కింద నుంచి బౌ ఏది, సో బౌ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఆరోగ్య ఫైర్ ఎట్లా అంటుకుంది? ఓకే, ఒక్కసారి ట్రై చేద్దాం, ఆగండి మళ్ళీ. ఓకే, దాని కిందకైతే వెళ్ళట్లా, కానీ ఆరోస్కి అయితే ఫైర్ అంటుకుంటుంది. అరే ఇంకొంచెం కిందకి, అది వాడికి తగిలిందబ్బా. ఆగండి మళ్ళీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, అది. సో గాయస్ యాక్చువల్ గా ఆరోస్ కి అయితే ఫైర్ అంటుకుంటుంది. మరి అగోండి అది చూడండి. ఓ నో, వీడు చచ్చిపోయాడే. సో హస్కులకి జాంబీకి ట్రై చేద్దాం, ఉండండి. ఓకే, ఇప్పుడు ఒకసారి వీడిని షూట్ చేద్దాం. కానీ ఆరోస్ కి ఫైర్ అంటుకుంటుంది అబ్బా. ఇది చూడండి గాయస్, మనం కాలరన్ కి షూట్ చేసినా కూడా ఫైర్ అయితే అంటుకుంటుంది. ఓకే, సో చూడండి, నేను పక్కన ఐ మీన్ పక్కన షూట్ చేస్తున్నా, ఏమవట్లా. బట్ నేను కాలరన్ కి షూట్ చేస్తే మాత్రం వాట్, ఇది ఎక్కడ మ్యాస్? ఓకే, దీని కింది తీసి, అరే వీడు చచ్చిపోయిండు డైరెక్ట్. అరే యార్, భలే ఉందబ్బా ఇదేదో. సో కాలరన్ లో లావా పోస్తే అవు. ఓకే, ఒక్కసారి ఇక్కడ ట్రై చేద్దాం. ఓకే, దానికి షూట్ చేస్తే మాత్రం ఫైర్ అంటుకుంటుంది దానికి. లేదు లేదు, ఆరోకి ఫైర్ లేదా? ఓకే, ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇది కన్ఫర్మ్డ్ నాట్ కన్ఫర్మ్డ్ అనేది చెప్పలేకపోతున్నా నేను, ఎందుకంటే అది చూడండి, అసలు ఆరోకి అయితే ఫైర్ అంటుకుంటుంది. సో అదైతే కన్ఫర్మ్ చేయగలను. కాకపోతే మరి ఆరోస్ ఎందుకు అటు పక్కకి ఫైర్ వెళ్ళట్లేవు అనేది నాకైతే తెలియదు అనమాట. ఓకే, సో ఓకే గైస్, సో మొత్తానికి అయితే మనకి కాలర్ ని షూట్ చేస్తే అయితే ఆరోస్ కి ఫైర్ అయితే అంటుకుంటది, ఇదైతే కన్ఫర్మ్. ఓకే, కాకపోతే మరి అది ఆపోజిట్ సైడ్ లో ఉన్న వాళ్ళకి ఫైర్ అంటుకోవట్లేదు, అదైతే నాట్ కన్ఫర్మ్డ్ అనమాట. సో చెప్పాను కదా, మీకు ఇలాంటివి ఏమన్నా తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ పార్ట్ 2 కావాలంటే 3K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి విదర్ స్కెలిటన్స్ ఉంటాయి కదా, అవి చార్జ్డ్ క్రీపర్స్ తో బ్లాస్ట్ అయినప్పుడు హెడ్స్ అయితే డ్రాప్ చేస్తాయి అంట. మరి ఇది ఎంతవరకు కన్ఫర్మ్ అంటారు? నార్మల్ గా మనం విదర్ హెడ్స్ కోసం రచ్చ చేసి చికాక్ అవుతాం. బట్ మరి ఓకే, ఒబ్సిడియన్ తీసుకుందాం ఫస్ట్. సో ఒబ్సిడియన్ తీసుకొని ఒక చిన్న ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేస్తా. ఓకే, సో ఒబ్సిడియన్ ప్లాట్ఫామ్ అయితే వచ్చేసింది మనకి. ఇందులో మనము విదర్ స్కెలిటన్, ఓకే, అండ్ చార్జర్ క్రీపర్ రావాలంటే మనకు ఒక కమాండ్ అయితే ఉంటది. సో కమాండ్ వచ్చేసి మనకి సమాన్ క్రీపర్, అవి 3 సింబల్స్, డిల్డో అనుకుంటా ఆ సింబల్ పేరు. సో పవర్డ్ 1. ఓకే, కమాండ్ చూడండి. సో చార్జర్ క్రీపర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇది బ్లాస్ట్ అయినప్పుడు ఇదైతే హెడ్ డ్రాప్ చేస్తుందంట. మరి ఇది చూద్దాం. ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకొని మన చార్జర్ క్రీపర్ ని లేపేద్దాం అనమాట. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. అబ్బే, ఓకే, మరి ఇది అట్లా అయిందేమో, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, సో ఓకే, గాయ్స్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. సో ఫర్ ద కన్ఫర్మేషన్, సో యా, సో ఇదైతే కన్ఫర్మ్డ్. మనకి మన విదర్ స్కెలిటన్ చార్జర్ క్రీపర్ తో బ్లాస్ట్ అవుతే మనకి హెడ్స్ అయితే డ్రాప్ చేస్తాడు, అది కూడా 100%. సో నో డౌట్, అందులో 100% డ్రాప్ చేస్తాడు. సో గాయస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి విలేజర్స్ కి ఆర్మర్ అయితే ఇవ్వచ్చంట. ఆర్మరా? బ్రెడ్ తీసుకుంటాడు, ఇంకా పొటాటోస్ ఫుడ్ తీసుకుంటాడు, కానీ ఆర్మర్ తీసుకుంటాడా? ఓకే, సో విలేజర్ ని తీసుకొని ఒక నెదరైట్ ఆర్మర్ తీసుకుందాం. ఓకే, తీసుకోవట్లేడే. కానీ మన టిక్ టాక్ హ్యాక్స్ బ్రెయిన్ యూజ్ చేస్తే మనకైతే ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. వీడు ఆర్మర్ తీసుకోవడానికి, దానికోసం మనకైతే ఫెన్స్ అయితే కావాలి. సో ఫెన్స్ తీసుకొని ఒక డిస్పెన్సర్ తీసుకుందాం అండ్ ఒక లివర్ తీసుకుందాం అనమాట. అసలే మన టిక్ టాక్ హ్యాక్స్ మామూలుగా ఉండదు.
సో రీసెంట్ గానే అప్లోడ్ చేసిన, సో చూడకపోతే ఆ వీడియోని కూడా చూసేయండి. ఓకే, ఇప్పుడు మనము ఇందులో ఒక విలేజర్ని స్పాన్ చేద్దాం. ఇక్కడ ఒక డిస్పెన్సర్ని అయితే పెడదాం. ఇందులో మనము ఆర్మర్ని అయితే పెట్టేసి దీనికి మనము లివర్ని అయితే పెడదాం. తీసుకున్నాడబ్బా. ఓకే, ఒక్కసారి వీడిని కిల్ చేసి చూద్దాం. ఆగండి. 1 2 3 4 5 6. వాట్? ఓకే, వీడు 1 2. గాయ్స్, దిస్ ఈస్ యాక్చువల్లీ రియల్ గాయ్స్. సో మనం విలేజర్స్ కి అయితే ఆర్మర్ అయితే ఇవ్వచ్చు అనమాట. రియలీ క్రేజీ కదా. నైస్. సో నాకే ఇప్పుడు కొత్త విషయం తెలిసింది. సో ఇదైతే కన్ఫర్మ్, మనం విలేజర్స్ కి అయితే ఆర్మర్స్ అయితే ఇవ్వచ్చు. యాక్చువల్లీ మనం ఈ టెక్నిక్ యూజ్ చేసి మన టిక్టాక్ హ్యాక్స్ లో వాళ్ళకి హెడ్స్ అయితే ఇచ్చినాం మనం ఒకప్పుడు, మీకు గుర్తుండే ఉంటది. సో గాయ్స్, మన నెక్స్ట్ మిత్ వచ్చేసి గాస్ట్ అయితే పోర్టల్ అయితే వెలిగిస్తుందంట. గాస్ట్లు ఎప్పుడు బ్లాస్ట్ చేయడమే కానీ పోర్టల్ ని వెలిగించడం అనేది నేనెప్పుడు వినలేదు. పదండి మరి చూసేద్దాం. సో గాయ్స్, నెదర్కి అయితే వచ్చేసిన నేను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక పోర్టల్ అయితే బిల్డ్ చేద్దాం. సో మనకు కొంచెం సింపుల్ గా ఉండడానికి కొంచెం పెద్దదే బిల్డ్ చేద్దాంలేండి, ఎందుకంటే అప్పుడు ఈజీగా ఉంటది. సో చూద్దాం మరి, నిజంగానే పోర్టల్ ని గాస్ట్ లైట్ అప్ చేసిద్దా? మీరేమనుకుంటున్నారు? వీడియోని ఇక్కడే పాస్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మరి. సో ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ అయితే తీసుకుందాం ఫస్ట్, ఎందుకంటే సో సర్వైవల్ లోకి పోవాలి ఇప్పుడు మనము. అదిదా మ్యాజిక్. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నా. ఇటు పక్కకి మనం పోవచ్చు కదా. యా, పోవచ్చులేండి. సో నేను ఇప్పుడు సర్వైవల్ లోకి వచ్చేసిన. t/summon గాస్ట్. ఓకే, సో గాస్ట్. ఓ బై, ఆగవే బాబు. ఇటు 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 కమాన్, ఇట్రా 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 ఇట్రా. అంతే, ఇట్రా కొంచెం 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 ఇటు పక్కకి కొద్దిగా ఇటు రావే తల్లి. దా 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 దా. అరే అటు కాదు, ఇటు 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 అంటే గాయ్స్, ఇదైతే అవుతలేదు. ఏయ్ 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 నో. అరే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఏంట్రా ఇది? సో గాయ్స్, అక్కడ 2 కాస్ట్లు వచ్చి చికాక్ చేస్తున్నాయి అనమాట మొత్తం. అందుకే ఇంకో దగ్గరికి అయితే వచ్చిన నేను. దా కమాన్, ఇటు 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 ఇటు. అరే అటు కాదే బాబు. ఇంత ఇంత ఇంత. ఇగో ఇటు 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 ఇగో ఇటు 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 ఇటు. అది యా, దిస్ ఇస్ కన్ఫర్మ్డ్ గాయ్స్. గాస్ట్ తో మనమైతే పోర్టల్ అయితే వెలిగించవచ్చు. దిస్ ఇస్ అమేజింగ్. నేను జంపు. అదే కాస్ట్ పోర్టల్ ని బ్రేక్ చేసిద్దా? అరే గాయ్స్, అదే కాస్ట్ పోర్టల్ ని బ్రేక్ కూడా చేసిద్ది. సో గాయ్స్ చూసారు కదా. సో అదే గాస్ట్ పోర్టల్ ని లైట్ చేసిద్ది, అదే గాస్ట్ పోర్టల్ ని బ్రేక్ కూడా చేసిద్ది అన్నమాట. క్రేజీ ఇదైతే. ఓకే, సో గాయ్స్, మన నెక్స్ట్ మిత్ వచ్చేసి ట్రైడెంట్ కి ఛానలింగ్ ఎంచాంట్మెంట్ పెట్టి, సో మన లైట్నింగ్ రాడ్ ఉంటది కదా, సో దాన్ని స్ట్రైక్ చేస్తే రెస్టోన్ సిగ్నల్ అయితే జనరేట్ అవుద్దంట మరి. ఓకే, ఇది ఎంతవరకు నిజం అంటారు? సో ఫస్ట్ అయితే ట్రైడెంట్ తీసుకుందాం. సో ట్రైడెంట్ తీసుకొని దీనికి మనమైతే ఎంచాంట్ అయితే చేద్దాం అనమాట. t/enchant మ్యాడీ. సో ఛానలింగ్. యా, ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము రాడ్ అయితే తీసుకుందాం. సో రాడ్ అండ్ కొన్ని రెడ్ స్టోన్ డస్ట్ అండ్ రెడ్ స్టోన్ ల్యాంప్. ఓకే, మనమైతే ఇప్పుడు ఇక్కడ ఒక సెటప్ అయితే చేద్దాం అనమాట. ఓకే, ఇక్కడ ఒక రెడ్ స్టోన్ ల్యాంప్ పెడదాం. అండ్ ఇక్కడ వచ్చేసి మన లైట్నింగ్ రాడ్. వెదర్ అయితే థండర్కి సెట్ చేయాలి మన ఛానలింగ్ వర్క్ అవ్వాలంటే. ఓకే, సో వెదర్ అయితే థండర్కి సెట్ చేసేసిన. యా, సో దీనికైతే అగోండి, సో స్టార్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు చూద్దాం ఈ మిత్ ఎంతవరకు రియల్, ఎంతవరకు ఫేక్ అనేది. దిస్ ఈజ్ యాక్చువల్లీ రియల్ గాయ్స్. లిటరలీ రెడ్ స్టోన్ సిగ్నల్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇదైతే రియల్ అనమాట. సో నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు ఓవర్ 9 100 పడింది దీని మీద ఎగ్జాక్ట్గా అదే టైంకి. సో పవర్ రైల్స్ ఏవి, పవర్ రైల్స్ తీసుకొని అండ్ సో మైన్ కార్ట్ విత్ TNTని అయితే తీసుకుంటే ఇప్పుడు నేను. ఓకే, ఇక్కడ మనం నో ఒరే ఏంద్రా మొత్తం థండర్స్ అన్నీ అక్కడే పడుతున్నాయి. యా, ఓకే. ఇప్పుడు చూద్దాం మరి ఇది ఎంతవరకు కన్ఫర్మ్డ్ అనేది. ఓకే, థండర్ గాయస్ TNT అది.
ఏ వేర్ ఇస్ ద టీఎన్టీ రే? సో గాయస్ యాక్చువల్గా మరి ఇదెందుకు యాక్టివేట్ అవ్వట్లేదో నాకైతే తెలియట్లా, బట్ రెడ్ స్టోన్ సిగ్నల్ వస్తుంది కదా. సో గాయస్ నేను మనకి మైండ్ కార్ట్ విత్ టీఎన్టీని రాంగ్ వేలో యాక్టివేట్ చేస్తున్నానేమో తెలియట్లే, కానీ మనకి ఇదైతే కన్ఫర్మ్ అనమాట. మనకి అది చూడండి, సో ఛానలింగ్ ఉన్న ట్రైడెంట్తో మనము మన లైట్నింగ్ రాడ్ని అయితే స్ట్రైక్ చేస్తే మనకి రెడ్ స్టోన్ సిగ్నల్ అయితే జనరేట్ అవుద్ది. సో అదనే కాదు, థండర్ దాని మీద పడ్డా కూడా మనకి అదైతే జనరేట్ అవుద్ది అనమాట. నైస్. సో గాయస్ మనము ఇన్విజిబిలిటీ పోషన్ యూజ్ చేసి వార్డెన్ అయితే ఇన్విజిబుల్ చేయొచ్చంట. ఓకే, సో ట్రై చేద్దాం. ఇది మేబీ ఇదైతే రియల్ అని అనుకుంటున్నా నేను, ఎందుకంటే ఇన్విజిబిలిటీ పోషన్ మన మీద వర్క్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రై చేద్దాం. ఓకే చలో, సో వార్డెన్ స్పానక్ తీసుకున్నా. సో వార్డెన్ అయితే వచ్చేసిండు. దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్ గాయ్స్. కాకపోతే మీకు ఇంకో విషయం చెప్పాలి, ఎండర్ డ్రాగన్ కానీ విదర్ కానీ అయితే ఈ పోషన్ అయితే వర్క్ అవ్వదు, బట్ వార్డెన్ కి అయితే ఇది వర్క్ అవుద్ది. బిస్కెట్ ఏంటంటే ఇట్లా ఇన్విజిబిలిటీ పోషన్ లో ఉండి మన అసలే పవర్ఫుల్, ఇట్లా ఇన్విజిబిలిటీ పోషన్ లో ఉంటే మాత్రం ఇంకా పవర్ఫుల్ అయిపోతాడు అసలు. ఓకే, సో నాకు తెలిసింది ప్రతి మాబ్ మీద వర్క్ అవుద్ది. అండ్ ఇంకోటి చూపించాలి మీకు. ఓకే, సో దీనికోసం మనం టైం మిడ్ నైట్. ఓకే, సో టైం అయితే మిడ్ నైట్ సెట్ చేసా. వార్డెన్ అయితే ఇక్కడ తిరుగుతున్నాడు. అసలు వాడు ఎక్కడ తిరుగుతున్నాడో అర్థం కావట్లే, బట్ తిరుగుతున్నాడు. సో క్రీపర్స్, స్కెలిటన్స్ ఎక్కడ ఉన్నాయా? ఓకే, సో షీప్స్, యా. సో ప్రతి దాని మీద వర్క్ అవుతుంది, కాకపోతే స్పైడర్స్ మీద కొంచెం డిఫరెంట్ గా ఇది. ఎందుకు తెలుసా? అది చూడండి. సో స్పైడర్ కి ఇన్విజిబిలిటీ పోషన్ వేస్తే వాటి ఐస్ మాత్రమే కనబడతాయి అనమాట. ఇది భలే ఉంది కదా, అది చూడండి. నిజంగా క్రేజ్ ఇదైతే. సో నైట్ టైం అయితే భలే గ్లో అవుతున్నాయి, ఏదో దయ్యాల లెక్కనే ఉన్నాయి అవి వాటి ఐస్ అయితే. వాటి బాడీ కనబడట్లేదు, కానీ వాటి ఐస్ అయితే కనబడుతున్నాయి. ఓకే, మరి స్కెలిటన్స్ కూడా నార్మల్ గానే ఇన్విజిబుల్ అయిపోతారు, కాకపోతే వాళ్ళ చేతిలో ఉండే ఐటమ్స్ ఉంటాయి చూడండి, అవి మాత్రం కనబడతాయి. ఓకే, సో ఇక్కడ ఒక స్కెలిటన్ ఉన్నాడు చూడండి, యా. సో వాడు మాయమైపోయింది, కానీ వాడి చేతిలో ఐటమ్ అయితే కనబడుతుంది. సేమ్ లైక్ మనకి ఇన్విజిబిలిటీ పోషన్ పడినప్పుడు అనమాట. సో ఓ నేను కూడా ఇన్విజిబుల్ అయిపోయానా? సో గాయ్స్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి, మనం స్కెలిటన్ ని పౌడర్ స్నోలో పెడితే వాడు స్ట్రే కింద మారిపోతాడంట. సో నార్మల్ గానే మనకి స్కెలిటన్స్, ఐ మీన్ స్నో బయోమ్ లో స్కెలిటన్స్ ని, ఐ మీన్ స్ట్రే అంటారు వాళ్ళని. సో మరి స్కెలిటన్ స్ట్రే లాగా మారిపోవడం అనేది నిజమే అంటారా? సో నేనైతే నిజమే అనుకుంటున్నా, ఎందుకంటే కూల్ ఎన్విరాన్మెంట్ లో వాడైతే అట్లా మారిపోతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. సో టైం సెట్ నైట్, ఒక ఫెన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో స్కెలిటన్ అయితే స్పాన్ చేద్దాం. ఇందులో మనము స్నో పౌడర్ అన్నమాట. సో పౌడర్ స్నో తీసుకొని ఇందులో వేద్దాం. ఓకే, సో ఇందులో వేసిన ఏం అవ్వట్లేదేంటి? ఏం అవ్వట్లా, వణుకుతున్నాడు. ఓకే, యా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రియల్ గైస్. సో ఈ మిత్ అయితే కన్ఫర్మ్డ్, మనకి స్కెలిటన్ ని స్నో పౌడర్ లో పెడితే వాడైతే స్ట్రే లాగా అయితే మారిపోతాడు. ఓకే నైస్, వెళ్ళమ్మా ఆడుకో. సో గైస్ మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే మాత్రం సో డెఫినెట్ గా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. చెప్పాను కదా, పార్ట్ 2 కోసం డెఫినెట్ గా 3K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. అండ్ దాంతో పాటుగా మీకు తెలిసిన మిత్స్, ఐ మీన్ వర్క్ అయ్యే మిత్స్ ఏమన్నా ఉంటే నాకు డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గాయస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి, మష్రూమ్ కవ్వు లైట్నింగ్ స్ట్రైక్ పడ్డప్పుడు బ్రౌన్ కలర్ లో మారిపోద్దంట. యాక్చువల్ గా అది రెడ్ ఉంటది, బట్ బ్రౌన్ లో మారిపోద్దంట. ఇక్కడ కూడా దాన్ని మనం టెస్ట్ చేయొచ్చు, కాకపోతే మనము మష్రూమ్ భయంకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఓకే, సో గైస్ మొత్తానికి అయితే మనం మష్రూమ్ భయంకి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. సో T/summon lightning bolt. This is actually real guys. ఒక సౌండ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఓ ఇది ఎక్కడ మాసు గాయ్స్? ఈ విత్ అయితే కన్ఫర్మ్డ్, మనకి లైటింగ్ పడితే మాత్రం సో ఇవైతే బ్రౌన్ కలర్ లో మారిపోతాయి. వావ్, నిజంగా క్రేజీ అబ్బా ఇదైతే. నైస్. సో ఇక్కడ ఓకే, సో ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. మనకి లైట్నింగ్ బోల్ట్ పడితే మాత్రం మన రెడ్ లో ఉన్న మష్రూమ్ కౌస్ అయితే బ్రౌన్ లోకి మారిపోతాయి. సో గాయస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి, లావాలోకి వెళ్ళి మనము ఫిషింగ్ రాడ్ విసిరేస్తే ఆపోజిట్ లో మనం ఏదైనా టీఎన్టీ పెట్టామనుకోండి, ఒకవేళ టీఎన్టీ ఉంటే టీఎన్టీని అదైతే ఫైర్ చేసిద్దంట. చూద్దాం మరి. సో మనమైతే ఇప్పుడు లావా టీఎన్టీ అండ్ ఒక ఫిషింగ్ రాడ్.
ఓకే, సో ఇక్కడ నేను లావా పోస్తున్నా. ఇప్పుడైతే నేను ఓర్ నాయనో, సో ఇదైతే స్ప్రెడ్ అవుతుంది. ఓకే చలో, సో దానికి దూరంగానే నేనైతే టీఎన్టీస్ అయితే పెడుతున్నా. చూద్దాం అక్కడ దాకా మన ఫిషింగ్ రాడ్ వెళ్ళిద్దా. నో. సో గైస్ ఫిషింగ్ రాడ్ అయితే అక్కడ దాకా వెళ్ళట్లేదు. కాకపోతే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము, సో ఇక్కడ ఈ బ్లాక్స్ రిమూవ్ చేసామనుకోండి, ఈ లావా అయితే స్ప్రెడ్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే టీఎన్టీస్ పెట్టి ఇందులోకి వెళ్ళి ఫిషింగ్ రాడ్ ఇసిరేద్దాం. దిస్ ఇస్ యాక్చువల్లీ రియల్. ఓ బై గాయ్స్, సో ఇదైతే కన్ఫర్మ్డ్ అనమాట. మనకి లావాలోకి వెళ్ళి టీఎన్టీస్ అయితే ఫైర్ చేయొచ్చు మన దగ్గర ఫిషింగ్ రాడ్ ఉంటే. జస్ట్ లావాలోకి వెళ్ళి ఇలా, ఓకే పక్కకి వెళ్ళలేదా, యా. సో మనం లావాలోకి వెళ్ళి ఇలా ఇసిరేసామంటే మాత్రం ఫిషింగ్ రాడ్ ని టీఎన్టీస్ అయితే ఫైర్ అవుతాయి. నైస్. సో గాయస్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి ఊల్ఫ్స్ మీద అనమాట. నార్మల్ గానే ఊల్ఫ్ మన పెట్టయింది అనుకోండి, అది మనం దేన్ని అటాక్ చేసినా కూడా వెళ్ళి దాని అయితే అటాక్ చేసిద్ది అనమాట. కానీ వూల్ఫ్ కూడా భయపడే మాబ్ ఒకటి ఉంది మైన్క్రాఫ్ట్ లో. అదేంటో తెలిస్తే ఇప్పుడు వీడియోని పాస్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అదేంటో చూపిస్తాను. ఇప్పుడు మనము ఊల్ఫ్ స్పాన్ ఎగ్ తీసుకుందాం అనమాట. సో ఊల్ఫ్ స్పాన్ ఎగ్ తీసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే లామా. ఓకే, సో నెక్స్ట్ మనకు కావాల్సింది లామా. సో ఊల్ఫ్ కి లామాకి సంబంధం ఏంటా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లామాని స్పాన్ చేశా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఊల్ఫ్ స్పాన్ చేశా అనుకోండి, అది చూడండి, అది చూడండి. సో గాయస్ ఏంటంటే ఇది మనకి ఊల్ఫ్ కి లామా అంటే చుచ్చు అన్నమాట. సో మన మైన్క్రాఫ్ట్ లో లామా ఉన్న దగ్గర ఊల్ఫ్ అయితే అసలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా దడుచుకొని పారిపోతాయి అనమాట. అదే సో మిత్ అయితే కన్ఫర్మ్డ్. కాకపోతే దీన్ని ఇంకా నేను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో ఊల్ఫ్ ఒకవేళ పక్కనే ఉంటే లామా ఏం చేసిద్దో చూపెడతాను చూడండి మీకు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఊల్ఫ్ లామా అగో అది చూడండి. మనకి మైన్క్రాఫ్ట్ లో ఊల్ఫ్ కి లామా అంటే చుచ్చు, కానీ కొడుతుంది చూడండి. బట్ స్టిల్ అది చూడండి పారిపోవడానికి ట్రై చేస్తుంది, బట్ స్టిల్ అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అది చూడండి. సో లామాస్ అయితే ఊల్ఫ్స్ కి పడవు, ఊల్ఫ్స్ అంటే లామాకి పడదు అనమాట మన మైన్క్రాఫ్ట్ లో. సో ఇదైతే కన్ఫర్మ్డ్. నిజంగా క్రేజీ అసలు. అది చూడండి ఎట్లా పారిపోతుందో చూడండి. అది పక్కన ఉందంటే చాలు 1/2 కిలోమీటర్ దూరం ఉరుకుతుంది ఊల్ఫ్. సో గాయ్స్ మన నెక్స్ట్ మిత్ వచ్చేసి మైన్క్రాఫ్ట్ లో మనము జైంట్ స్లైమ్ అయితే స్పాన్ చేయొచ్చంట. ఇంత 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 సో ఇంత పెద్ద స్లైమ్ అయితే మనం స్పాన్ చేయొచ్చంట. సో అది కూడా ఒక సింగిల్ కమాండ్ తో. నిజమే అంటారా? ట్రై చేద్దాం. సో దానికోసం మనకి ఒక కమాండ్ అయితే ఉందన్నమాట. సో t/summon slime dildo 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 size 100. దిస్ ఈజ్ యాక్చువల్లీ రియల్. ఇంత పెద్ద స్లైమా? వాట్ ద గాయ్స్, కానీ మాయమైపోయింది. ఇదేంటి? ఓరి నాయనో, ఇంతుందేంటబ్బా ఇది. చా, దాని కళ్ళు చూడండి, దాని కళ్ళు, మూతి, ముక్కు. అరే దీనికి డ్యామేజ్ పడుతుందబ్బా. కాకపోతే వెంటనే డ్యామేజ్ చనిపోయింది. ఏంటిది? ఇది లోపలికి వెళ్ళడానికి వస్తలేదు. వచ్చింది వచ్చింది వచ్చింది. అది చూడ, వామ్మో ఇంతుందేంటిది? ద జైంట్ స్లైమ్. అమ్మో బాబాయ్ గాయ్స్, నిజంగా క్రేజీ గాయ్స్ ఇదైతే. అమ్మో బాబాయ్, ఇంత పెద్ద స్లైమ్ ని చూడడం నేనైతే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడన్నా చూసారా లేదా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటుగా చెప్పాను కదా, మీకు ఏమన్నా ఇలాంటి మిత్స్ తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ చేయండి, ట్రై చేద్దాం. 3K లైక్స్ కంప్లీట్ అయితే పార్ట్ 2 తీసుకొని వస్తాను, ఓకేనా? డెఫినెట్ గా. సో గాయ్స్ ఇందాక మనమైతే ఒక క్రేజీ స్ట్రక్చర్ అయితే టెస్ట్ చేయలేదన్నమాట. సో t/place స్ట్రక్చర్ సో మ్యాన్షన్. సో చూసారు కదా, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం మ్యాన్షన్ కూడా జనరేట్ చేయొచ్చు. కాకపోతే లోపల యా సో విలేజర్స్ కూడా ఉన్నారు గైస్. ఓకే, దిస్ ఈజ్ నైస్. సో మన నెక్స్ట్ మిత్ వచ్చేసి జాంబిఫైడ్ పిగ్లిన్ మన టర్టిల్ ఎగ్స్ ని కావాలనే ఇంటెన్షనల్ గా తొక్కి తొక్కి సంపి మరి పగలగొడతాడంట. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఓకే, సో ఫస్ట్ మనమైతే టర్టిల్ ఎగ్స్ అయితే తీసుకుందాం. సో టర్టిల్ ఎగ్స్
ఇక్కడ నేనైతే టోటల్ 30 లెగ్స్ అయితే చాలా పెడుతున్నా. సో గాయస్ చూడండి, నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా 30 లెగ్స్ పెట్టాను. సో ఇప్పుడైతే మనము జాంబిఫైడ్ పిగ్లిన్, ఓకే, సో జాంబిఫైడ్ పిగ్లిన్, ఓకే, వీడిని అయితే స్పాన్ చేద్దాం. మరి వీడు ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, వీడిని స్పాన్ చేసా, ఏం చేయట్లేడే. గాయస్ యాక్చువల్గా ఇది గమనియండి మీరు, అది చూడండి, వాళ్ళిద్దరు ఏమంటలేరు, కానీ వీడు మాత్రం ఇంటెన్షనల్ గా ప్రతి ఒక్క టర్టిల్ ఎగ్ ని బ్రేక్ చేస్తుండు. అగో అజ్జా సరిపోయింది. ఇదేంది ఇది? గాయ్స్ దిస్ ఈస్ యాక్చువల్లీ రియల్. అచ్చా వీళ్ళు ఇంటెన్షనల్ గా టర్టిల్ ఎగ్స్ ని బ్రేక్ చేస్తున్నారు. అబ్బా అగోండి, అది చూడండి. ఇదేంది ఇది? అచ్చా what the guys, ఈ మీతో అయితే కన్ఫర్మ్డ్. సో జాంబిఫైడ్ పిగ్లిన్స్ కావాలనే కక్ష కట్టుకొని మరి 30 లెగ్స్ అయితే తుక్కు చేసి తొక్కి పగలగొడుతున్నారు. కానీ ఇది కొంచెం సాటిస్ఫైయింగ్ ఉంది చూడడానికి. వీళ్ళు కావాలని బ్రేక్ చేస్తున్నారు ఎగ్స్ ని, అది చూడండి. సో చెప్పాను కదా గైస్, మీకు తెలిసిన మిక్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటుగా లైక్ చేయడం మర్చిపోద్దు. 3K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే పార్ట్ 2 అయితే తీసుకొచ్చేస్తాను. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ దాంతో పాటుగా కొత్తగా మన ఛానల్ కి ఎవరైనా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, అక్కడి నుంచి నన్ను ఫాలో అవడం కూడా మర్చిపోకండి. సో ఈ వీడియోకి తింటే గైస్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ మ్యాడీ అండ్ జాంబిఫైడ్ పిగ్లిన్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.